అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. గవర్నమెంట్ జాబ్ అంటేనే కాంపిటీషన్ ఉంటుంది డెఫినెట్లీ. సో ఆ గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి అంటే కావాల్సిన స్టడీ ప్లాన్ కావాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ కావాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నెక్స్ట్ ఫ్యూ డేస్లో, ఫ్యూ మంత్స్లో ఏ జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఇటు ఏపీ కానీ అటు తెలంగాణ కానీ ఏమేమి నోటిఫికేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటున్నారు కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ బాలాజీ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ అండి. సార్, ఏపీలో గ్రూప్ 1 నోటిఫికేషన్ అతి తొందరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి స్టూడెంట్ గ్రూప్స్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ బాగా సర్క్యులేట్ అవుతుంది. సో అది ఎంతవరకు నిజము అండ్ ఎంత త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే ఏపీలో గ్రూప్ 1కి సంబంధించి పాత నోటిఫికేషన్కి సంబంధించి వివాదం అయితే ఉంది. దీనివల్ల రీసెంట్గానే మనకి కోర్టు తీర్పు ఇచ్చి ఆ గ్రూప్ 1 ఆఫీసర్స్ని గ్రూప్ 4 కేటగిరీకి పంపించేసింది. సో ఫైవ్గా మనకి ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేటువంటిది నింపాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా ఒక 250 వేకెన్సీస్తో గ్రూప్ 1 నోటిఫికేషన్ కొత్తగా రాబోతుంది జాబ్ క్యాలెండర్లో అనేది ఒకటి సర్క్యులేట్ అవుతుంది. దీనివల్ల స్టూడెంట్స్ అయితే చాలా హోప్ అయితే పెట్టుకున్నారనమాట. కాకపోతే 250 అనేటువంటిది చాలా పెద్ద నెంబర్. అంత వస్తాయా అంటే కొంతమంది అడగవచ్చు. తెలంగాణలో 500కు పైగా గ్రూప్ 1 ఇచ్చారు, అసలు చరిత్రలో రికార్డ్ అది. కాబట్టి ఇక్కడ కూడా 250 వస్తే అది అంత ఎక్కువేం కాదు కదా, వచ్చే ఛాన్స్ ఉందనుకో. వాట్ ఎవర్ మేబీ మన ఒక గ్రూప్ 1 అనేటువంటిది రాష్ట్రంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి నోటిఫికేషన్ అది. అది అంతకు మించిన పెద్ద సర్వీస్ లేదు కదా. అలాంటి ఉద్యోగాలు ఆశించినప్పుడు కానిస్టేబుల్ లాగా లేదా డిఎస్సి నోటిఫికేషన్ లాగా బల్క్గా వేలనేటువంటివి రావు. కాబట్టి 100 వేకెన్సీస్ వచ్చినా అది మంచిదే అని అనుకోవాలి. నిజంగా సర్క్యులేట్ అవుతున్నట్టుగా 250 వస్తే ఇంకా హ్యాపీ అనుకోవచ్చు. బట్ ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేటువంటి అవకాశం 100% ఈ జాబ్ క్యాలెండర్లో చెప్తారు ఖచ్చితంగా. జాబ్ ఎప్పుడు అంటే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనేది పక్కా సమాచారంతో ఈసారి నోటిఫికేషన్ అయితే 100% రాబోతుందండి. ఓకే. సో నోటిఫికేషన్లో ఏమేమి స్పెసిఫికేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఎన్ని పోస్టులు ఉండొచ్చు అంటారు మీరు? యాక్చువల్గా 150 వరకు వేకెన్సీస్ ఉంటాయని నా ఒపీనియన్ అండి. 250 ఉంటే ఇంకా చాలా ఆనందపడాల్సిన అవసరం. అలా ఇస్తే ఇక స్టూడెంట్స్ అనేటువంటి వారు ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని కానీ మంత్రి గారిని, ముఖ్యంగా ఆ యువ నాయకుడిగా ఫీల్ అవుతున్నటువంటి మన లోకేష్ గారిని కానీ ఎత్తి మీద పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది. అలా ఇవ్వాలని ఆశిద్దాం. నెక్స్ట్ ఈ గ్రూప్ 1కి సంబంధించి రీసెంట్గా మనకు అనేక న్యూస్ పేపర్స్లో కానీ కొన్ని అంశాలు సర్క్యులేట్ అయ్యాయి. ఏంటంటే కొద్దిగా ప్యాటర్న్ అనేటువంటిది చేంజ్ చేస్తున్నామని చెప్పేసి. ఈ ప్యాటర్న్ చేంజ్ చేస్తున్నాం అనేటువంటిది అన్అఫీషియల్గా సర్క్యులేట్ అయ్యాయి కదా, దీన్ని నమ్మొచ్చా అనేటువంటిది ఒకటి ఉంది. ఒకవేళ నిజంగా అది జరిగితే ఏంటి పాజిటివ్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది ఉంది. సో ఇక్కడ మనకి ఏపీపీఎస్సికి సంబంధించి గత ఒక 7 ఏళ్ల బట్టి చూసుకుంటే, అంటే మనకి ముఖ్యం మన జగన్ గారి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఏ అంశమైనా మరి అది మంచో చెడో మనకి చెప్పలేం, కానీ ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకునే ముందు అఫీషియల్గా రావడం కంటే ఈ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన తర్వాత ఆ స్టూడెంట్స్ ఒపీనియన్ స్ప్రెడ్ అయిన తర్వాత ఆ డెసిషన్ తీసుకోవడం అనేటువంటి ఒక ట్రెడిషన్ స్టార్ట్ అయింది. ఇంతకు ముందు కూడా అన్నీ అట్లనే జరిగాయి. కాబట్టి దీన్ని కూడా 100% మనం నమ్మే అవకాశం. దాంతోపాటుగా రీసెంట్గా ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఈ చేంజెస్ జరుగుతున్నాయి. ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఏపీపీఎస్సి పంపించింది అనేటువంటి కథనం కూడా వచ్చింది. కాబట్టి ఈసారి మనం అఫీషియల్గానే ఆ చేంజెస్ వస్తాయని ఆశించవచ్చు. మరి ఆ చేంజెస్ వల్ల లాభం ఏంటి అని చూసుకుంటే, మరి ఇంతకుముందు గ్రూప్ 1 అనేటువంటిది చూసుకున్నప్పుడు ఈ గ్రామీణ వాతావరణ యాస్పిరెంట్స్కి, తెలుగు మీడియం యాస్పిరెంట్స్కి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు కనుక అంటే ఒక 2 years బిఫోర్ ఈ రిఫార్మ్స్ తీసుకొస్తామని ఏపీపీఎస్సి అన్అఫీషియల్గా ప్రకటించినప్పుడు ఆ రిఫార్మ్స్ కనుక వస్తే అసలు గ్రూప్ 1కి చాలా ఎక్కువ మంది ప్రిపేర్ అవ్వచ్చని ఆనందపడ్డారు. ఒక విషయంలో ఏంటంటే మెయిన్స్లో డిస్క్రిప్టివ్ కమ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అనేటువంటి పెట్టబోతున్నారు, ఇంటర్వ్యూస్ తీసేస్తారని చెప్పేసి. కానీ అంత స్థాయిలో జరగకపోయినా కొద్దిగా రిఫార్మ్స్ అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అంత స్థాయిలో జరిగి ఉంటే చాలా హ్యాపీ, స్టూడెంట్స్ చాలా బెనిఫిట్ పొందేవారు. బట్ వాట్ ఎవర్ మేబీ అది అంత రిఫార్మ్స్ తీసుకురావట్లేదు, కొన్ని చేంజెస్ తీసుకొస్తున్నారు. మరి దీనివల్ల లాభం ఏంటంటే మనకి ప్రిలిమినరీలో 2 పేపర్స్ ఉండేవి. 2 పేపర్స్లో ఒక పేపర్ కంప్లీట్గా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పేపర్ ఉండేది. ఇది ఎవరికి బెనిఫిట్ అయ్యేది అంటే మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి, బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి ఆర్ఆర్బీ వాళ్ళకి చాలా బెనిఫిట్ అయ్యేది. సాధారణ డిగ్రీ బీఏలో బీకామ్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఈ పేపర్ దగ్గర చాలా ఇబ్బంది పడి కనీసం ప్రిలిమినరీ క్వాలిఫై కాకుండా ఆగిపోయేవారు. కానీ ఈసారి ప్రిలిమినరీకి ఒకే ఒక పేపర్ పెట్టి 150 మార్కులకు పెట్టి అందులో జస్ట్ 30 మార్క్స్కి మాత్రమే రీజనింగ్ అర్థమెటిక్ అనేది పెట్టడం వల్ల ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఈజీగా ప్రిలిమినరీ గట్టెక్కేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇక్కడ బెనిఫిట్ అవుతుంది. ఇక మెయిన్స్లో కూడా అన్ని
డిస్క్రిప్టివ్ ఎగ్జామే ఆబ్జెక్టివ్ పెడదాం అనుకున్నారు కానీ మరి ఏమైందో తెలియదు, డిస్క్రిప్టివ్ పెడుతున్నారు. ఇందులో క్వాలిఫైయింగ్ పేపర్స్ ఇంతకుముందు 2 ఉండేవండి. తెలుగు సపరేట్ క్వాలిఫై కావాలి, ఇంగ్లీష్ సపరేట్ క్వాలిఫై కావాలి. 2 పేపర్లు క్వాలిఫై అయితేనే మిగిలినటువంటి 5 పేపర్లు కరెక్షన్ చేస్తారు. మిగిలిన 5 పేపర్లు మీరు విపరీతంగా మంచిగా రాసినప్పటికీ ఇక్కడ క్వాలిఫై కాకపోతే అవన్నీ చెత్తబుట్లో పడేయడమే, వేస్ట్ అన్నట్టు. కాకపోతే ఇక్కడికి ఎట్లా వచ్చిందంటే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళు ఇంగ్లీష్ ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. ఇక్కడ 5 పేపర్లు తెలుగు మీడియంలో అద్భుతంగా రాసినప్పటికీ అక్కడ ఇంగ్లీష్ క్వాలిఫై కాకపోతే వీళ్ళ శ్రమ అంతా వేస్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు రెండింటిని కలిపి ఒకే పేపర్గా పెట్టడం వల్ల తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి బెనిఫిట్ అయింది అన్నట్టు. ఓకే, సో అప్పటి వరకు ప్రిలిమ్స్ అంటే ఆబ్జెక్టివ్ ప్రిపేర్ అయిన వాళ్ళు నెక్స్ట్ డిస్క్రిప్షన్ రాయాలి అంటే మెయిన్స్ లో చాలా కంగారు పడిపోతూ ఉంటారు, అండ్ దానికి ప్రిపరేషన్ కూడా సపరేట్ గా ఉండాలంటారు. అయితే 750 మార్క్స్ పైగా మనకు డిస్క్రిప్షనే ఉంటుంది కదా, సో ఎందుకని అంత భయపడతారు డిస్క్రిప్షన్ కి? యాక్చువల్గా డిస్క్రిప్టివ్కి భయపడడం అనేటువంటిది మనం చాలా ఈ గ్రూప్ 1లో చూస్తుంటామండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక చిన్న కామన్ సెన్స్ ఏంటంటే గ్రూప్ 1 కంపారిటివ్లీ గ్రూప్ 2 కంటే పెద్ద సర్వీస్, రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి సర్వీస్ ఇది. కానీ మీరు గ్రూప్ 2 నోటిఫికేషన్ పడినప్పుడు మినిమం 10 లక్షల మంది అప్లికేషన్స్ పెడుతుంటారు, ఒక 7-8 lakhs అపీర్ అవుతుంటారు. కానీ మరి అంతకన్నా పెద్ద సర్వీస్ కదా ఇది. ఇక్కడ చూస్తే లెస్ దాన్ 2 lakhs అప్లికేషన్సే ఉంటాయి. రాసేటప్పటికి అందులో సగం మంది కూడా రాయరు. ఎందుకనంటే ఈ డిస్క్రిప్టివ్ రైటింగ్కి భయపడుతుంటారు అనమాట. అంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనేటువంటిది అది మంచో చెడో తెలియదు, లేదా కోచింగ్ సెంటర్స్ ఇన్ఫ్లుయెన్సో తెలియదు, కానీ డిస్క్రిప్టివ్ రైటింగ్ ఎగ్జామ్ అనేటువంటిది ఒక భయంమైనటువంటి ఒక బూచిలాగా దాన్ని క్రియేట్ చేసేసారు వీళ్ళు. కోచింగ్ సెంటర్స్ అయ్యి ఉండొచ్చు, 100% అయ్యి ఉండొచ్చు. ఎందుకనంటే మీరు ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో పేపర్స్ ఏముంటాయని చూసుకుంటే ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, పాలిటీ, జనరల్ ఎస్సే, కరెంట్ అఫైర్స్, ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మరి గ్రూప్ 2లో ఏ పేపర్స్ ఉంటాయి? హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నాయి. ఆ సబ్జెక్ట్స్ ఈ సబ్జెక్ట్స్ ఒకటే కదా, కరెక్టే. కానీ ఇక్కడైతే ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ ఒకటే కదా, ఆ బుక్స్ ఈ బుక్స్ కూడా 99% ఒకటే కదా. మరి ఇక్కడ ఎందుకు అప్లై చేస్తున్నారు, ఇక్కడ అప్లై చేయట్లేదు అంటే ఇది మీరు అన్నారు ఏబిసిడీలు పెడితే ఏదో వచ్చేస్తుంది. అక్కడ ఏబిసిడి పెట్టారండి, మీరు ఏబిసిడి పెట్టినప్పుడు అది ఏ కరెక్ట్ అయింది అనుకోండి మార్క్ వస్తుంది, కరెక్ట్ కాకపోతే మైనస్ మార్క్ వెళ్ళిపోతారు. ఇక్కడ డిస్క్రిప్టివ్ రైటింగ్ శాతవాహనుల గురించి రాయమన్నారు, ఒక 50 మార్కులకి అనుకుందాం, మీరు ఏదో ఒకటి రాశారు, మైనస్ మార్కులకి అయితే పోదు కదా. 50 మార్కులు రాకపోయినా కనీసం 10 మార్కులు అయితే గ్యారంటీ కదా. మరి ఏది బెనిఫిట్ ఉంది మనకి? ఇక్కడే కదా మార్క్స్ వస్తాయి. కానీ డిస్క్రిప్టివ్ అనేటువంటిది ఒక భయంగా క్రియేట్ చేశారు. ఇంకొక అంశం ఏంటంటే మీరే ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు బీటెక్ వరకు ఎంటెక్ వరకు చదివారు, చిన్నప్పటి నుంచి మీరు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాశారా, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ రాశారా? 99% డిస్క్రిప్ట్, ఏదో 10% బిట్ పేపర్ ఉంటే ఉండొచ్చు. మరి మీరు చిన్నప్పటి నుంచి రాస్తున్నటువంటి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్కి భయపడిపోయి ఈ ఆబ్జెక్టివ్ని ఎందుకు నమ్ముతున్నారు? ఇది ఒక రకమైన ఫాల్స్గా మనకి ఫియర్ క్రియేట్ చేసేసారని చెప్పుకున్నా. ఎందుకంటే మీరు గ్రూప్ 2 కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఏదైనా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్కి సంబంధించి ఒక కోచింగ్కి వెళ్ళాలంటే ఒక పెద్ద సంస్థ ఒక 20,000 మించి తీసుకోదు. ఆన్లైన్లో అయితే, ఆఫ్లైన్ అయితే ఒక 30,000 అనుకోవచ్చు. ఈ డిస్క్రిప్టివ్ నా భయం అలా ఉంచడం వల్ల ఈ డిస్క్రిప్టివ్కి సంబంధించిన ఎగ్జామ్స్కి కోచింగ్లో ఫీజు మీకు 5 to 10 lakhs, 3 lakhs అట్లా తీసుకుంటున్నారు. మీలో ఆ భయం ఎప్పుడైతే పోద్దో ఆ డిమాండ్ ఉండదు. ఇది ఒక రకమైన ట్రాప్ అని అనుకోవచ్చు అన్నట్టు. అలాగే నిజంగా డిస్క్రిప్టివ్ అంత ఈజీ అని నేను చెప్పినట్టు అంటే కాదు. కొన్ని టెక్నిక్స్ మనకి హ్యాండ్ రైటింగ్ బాగోకపోయినా కొన్ని క్యాలిగ్రఫీ టెక్నిక్స్ ఉపయోగించి నీట్గా ఎట్లా ప్రజెంట్ చేయాలి, మన ఆవేశాన్ని అణుచుకొని ఏదైనా ఒక అంశాన్ని జనరలైజ్ అయ్యి రాసినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా బట్ ఎక్స్ప్రెస్ చేసే విధంగా న్యూట్రల్గా ఎలా రాయాలి, కరెక్షన్ చేసేటువంటి ఒక ప్రొఫెసర్ ఎవరైతే ఉంటారో వాడిని ఇమీడియట్గా అట్రాక్ట్ చేసే విధంగా ప్రారంభంలో మనం ఎట్లా రాయాలి, ఎంత ఫాస్ట్గా రాయాలి, ఇలా కొన్ని టెక్నిక్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నుంచి కొన్ని టెక్నిక్స్ని పెట్టుకుని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే కంపారిటివ్లీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ బెస్ట్ అన్నట్టు. కాకపోతే ఇదంతా పైగా ఇంగ్లీష్ మీడియంకి ఎక్కువ ప్రయారిటీ అనేటువంటిది కూడా, ఇంగ్లీష్ మీడియంలో రాసే వాళ్ళకి కూడా ఎక్కువ మనకి ఫేవర్ అనేటువంటిది కూడా ఉండడం కూడా ఈ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ డిస్క్రిప్టివ్ మీద ఒక భయం అనేటువంటిది ఉండిపోయింది అనమాట. అలానే లేదు, ఇప్పుడు తెలుగు మీడియం కంప్లీట్ తెలుగు మీడియంతో ఇప్పుడు ఆఫీసర్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ నా ద్వారా ఏంటంటే డిస్క్రిప్టివ్ ఈజీ అని చెప్పట్లా, కానీ మీరు భయపడేంత కష్టం కాదు, అంత కష్టం కాదు అని చెప్పేసి చెప్తున్నమాట. కరెక్ట్. అండ్ ఆల్సో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇప్పుడు సిలబస్ వైజ్ గా చూసుకుని ఏమైనా చేంజెస్ అయ్యే ఛాన్స్? సిలబస్ అనేటువంటిది మనకు ప్రిలిమినరీలో 2 పేపర్స్ని 1 పేపర్ చేస్తున్నారు,
క్వాలిఫై పేపర్స్ని 2 పేపర్స్ని 1 పేపర్ చేస్తున్నారు. రిమైనింగ్ 5 పేపర్స్ 1 into 150 5 into 150 750. బట్ పాలిటీ పేపర్లో గవర్నెన్స్ అనేటువంటిది ఇది యాడ్ చేయాలని చిన్న చేంజ్ అయితే ఉంది. ఇంటర్వ్యూ 75 మార్కులకి యథావిధిగా ఉంటుందని చెప్పేసి మనకు వస్తుంది అనమాట. కాబట్టి సిలబస్ని అవగాహన చేసుకుని డైలీ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే రాబోయేటువంటి నోటిఫికేషన్, ఎందుకనంటే మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ మన వాళ్ళందరూ కూడా. వచ్చి 7 years 6 years తర్వాత నోటిఫికేషన్ అనేటువంటి 30 years 25 yearsలో మనం ఈ ఫీల్డ్లో దిగితే వాళ్ళు 30 to 33 ఒక ఏజ్ అయిపోతుంది అన్నట్టు. కాబట్టి ఈసారి వచ్చేటువంటి నోటిఫికేషన్ అందిపుచ్చుకోవడానికి మీరు పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుని అయితే ఈ ఉన్నత సర్వీస్ రాష్ట్రంలోనే మనకి ఎంతకు మించిన బెస్ట్ నోటిఫికేషన్ ఉండదు. కాబట్టి దీనికి మీరు ప్రిపేర్ అయితే డిస్క్రిప్ట్ మీద భయం పోగొట్టుకుని ప్రిపేర్ అయితే 100% సక్సెస్ సాధించవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.